7 సంవత్సరాల అమ్మాయిని చిదిమేసి బండరాయి కట్టి మరి బావిలో పారేసిన పరిస్థితి కనబడింది. అది ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. పక్కాగా మానవత్వం మంటగలిసిపోతుంది. దినదినంగా మనసులు దిగజారిపోతున్నాడు అనడానికి ఈ మర్డర్ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు 2 రోజుల క్రితం మహానవిత తల్లిదండ్రులు ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పరిస్థితి. అయితే ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. మిస్సింగ్ కేసు పోలీసులు నమోదు చేశారు. నమోదు చేసిన అనంతరం దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం మహానవిత బాడీ లభ్యమైన పరిస్థితి. తన మృతదేహం లభ్యమైన తర్వాత నేరుగా డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. అదే బావిలో, ఇంటి సమీపంలో ఉన్న బావిలో మృతదేహం లభ్యమైన ఘటన అందరినీ కలిచివేసింది. గ్రామస్తులందరూ కూడా ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన పరిస్థితి కనబడింది. 7 సంవత్సరాల అమ్మాయిని ఎందుకు హత్య చేయవలసి వచ్చింది, ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది.